అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో మీతో చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, పాదయాత్ర ఎంతో నేర్పింది. అంటే గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు 2023-24లో చేసినటువంటి పాదయాత్ర ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను. పాదయాత్ర చేయటం ద్వారా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకున్నాను అని చెప్పడం జరిగింది. ఢిల్లీలో నిన్న జరిగినటువంటి ఇండియా టుడే కాన్క్లేవ్లో ప్రముఖ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ నిర్వహించినటువంటి డిబేట్లో 1-to-1 సమావేశంలో ఎటువంటి బెరుకు వణుకు లేకుండా ఎంతో కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పడం జరిగింది. సహజంగా రాజ్దీప్ సర్దేశాయ్ చేసేటటువంటి ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే అతను ఎక్కడ ఇరికిస్తాడో, ఏం క్వశ్చన్స్ అడుగుతాడో, వాటికి మనం సమాధానం చెప్పగలుగుతామా లేదా అనేది అనేక రకాలుగా ఇబ్బందులు పడే చాలాసార్లు కూడా మనం చూసాం. ఒక అగ్ని పరీక్ష ఇండియా టుడే కాన్క్లేవ్లో రాజ్దీప్ సర్దేశాయ్తో ఇంటర్వ్యూలో పాల్గొనాలంటే అది ఒక అగ్ని పరీక్ష. అటువంటి ఇంటర్వ్యూలో పాల్గొని ఎంతో ధైర్యంగా, ఎటువంటి బెరుకు లేకుండా ఎంతో కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పాడు లోకేష్ బాబు గారు. ఇందుకు మనం పాదయాత్రలోనే చూసాం. పాదయాత్రలో ప్రతి జిల్లాకు ఒక ప్రజలతో మమేకమై డిబేట్ జరిగేది. ఆ డిబేట్లో కూడా ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలకి చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పేవారు. సరే, నిన్న జరిగినటువంటి కాన్క్లేవ్లో కొన్ని ముఖ్య విషయాలను కానీ చూసినట్లయితే లోకేష్ బాబు గారు మాట్లాడుతూ, యువగలం పాదయాత్ర ద్వారా నేనెంతో పరిణితి చెందాను, నేను చాలా నేర్చుకున్నాను. ఆ పాదయాత్ర ద్వారే నాకు ఈ ప్రజల సమస్యలను పూర్తిగా తెలుసుకోగలిగాను. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి దాంట్లో చదివినటువంటి నేను ప్రజలు ఎంత బాధపడుతున్నారు, కింది స్థాయిలో ప్రజలు పడేటటువంటి బాధల్ని మనం తెలుసుకోగలిగాను. ఈ పాదయాత్రలో నన్ను అడిగిన ప్రశ్నలే కొన్ని ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయాలలో భాగమయ్యాయి. ఉదాహరణకి వాట్సాప్ ద్వారా ఈ గవర్నెన్స్లోని వాట్సాప్ ద్వారా దాదాపు 500 రకాల సేవల్ని ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో 200 రకాల సేవలను ఇప్పుడు అమలు పరుస్తున్నాము. దీనికి ప్రధాన కారణం పాదయాత్రలో కొంతమంది నన్ను అడిగిన ప్రశ్న వల్ల ఉద్భవించింది. అంటే అన్ని రకాలటువంటి సరుకుల్ని, సినిమా టికెట్లని, బస్సు టికెట్లని, రైలు టికెట్లని కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాము. కానీ ప్రభుత్వ సర్వీసులు, సర్టిఫికేట్లు, హాల్ టికెట్లు లాంటివి ఆన్లైన్లో ఎందుకు లభ్యం కావు అని వాళ్ళు అడిగిన ప్రశ్నకే ఈరోజు ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడం జరిగింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా హాల్ టికెట్లు కానీ, సర్టిఫికేట్లు కానీ ఎంత సులభంగా ప్రజలకు అందించగలుగుతున్నాము, విద్యార్థులకు అందించగలుగుతున్నాము ఈ వాట్సాప్ ద్వారా మీ అందరికీ అర్థమవుతున్నది. కాబట్టి పని చాలా సులభమైనది. అదేవిధంగా ఈ డిబేట్లో కొన్ని అడిగినటువంటి ప్రశ్నలకి, ఫర్ ఎగ్జాంపుల్, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్కి ఏమి లేదు, మరి మీరు ఎలా చేస్తారనేటువంటి అడిగిన క్వశ్చన్కి వాటన్నిటికీ ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అది చాలు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పరిపాలనా విభాగంలో, అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కొత్తగా డీలిమిటేషన్ వివాదం తీసుకురావడం జరిగింది. ఈ డీలిమిటేషన్ వివాదంలో దక్షిణాది రాష్ట్రాలకు మీరు మద్దతు పలుకుతున్నారా, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా అడిగిన దానికి సమాధానం వెంటనే, మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాము కాబట్టి ఎన్డీఏ తీసుకున్నటువంటి నిర్ణయాలకి మేము మద్దతు పలుకుతాము. ఎన్డీఏ తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఏదైనా తేడాలు ఉంటే మేము వెంటనే దాన్ని మాట్లాడుకొని సరిచేసుకుంటాము. ఎలక్షన్ల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలకు మేము మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు
ఆ డీలిమిటేషన్ అనేది పద్ధతి ప్రకారం జరుగుతుంది. దాంట్లో ఏదైనా మాకు సమస్యలు వస్తే మేము వెంటనే ఎన్డీఏలో భాగస్వామి పార్టీలతో మాట్లాడి మేము సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలుగా అడిగినటువంటి ప్రశ్నలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమాధానం జరిగింది. అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మీకు నడుపుతున్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి, దీనికి మీ సమాధానం ఏంటి అని అడిగిన ప్రశ్నకి, అవును, రెడ్ బుక్ అనేది ఉంది. ఇది రెడ్ బుక్ అనేది ఎందుకని పెట్టామంటే, ఎలక్షన్కి ముందు పాదయాత్రలో ఒక ఎంబీఏ చేసిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసినటువంటి నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరియు 23 రకాల కేసులు, మర్డర్ కేసులు, అన్ని రకాలుగా కేసులు పెట్టారు. అంటే వాళ్ళు చట్టాన్ని ఫాలో కాలేదు, చట్టాన్ని దుర్వినియోగం చేశారు. చట్టాన్ని దుర్వినియోగం చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి వారికి చట్టం ఎలా ఉంటుందో చట్టాన్ని చూపించాలి. అప్పుడు చట్టాన్ని ఫాలో కాని వాళ్ళకే ఇప్పుడు రెడ్ బుక్ వర్తిస్తుంది. ఈ రెడ్ బుక్ అనేది రాజ్యాంగంలోని చట్టం ప్రకారమే నడుస్తుంది. తప్పు చేసిన వాళ్ళే శిక్షించబడుతుంది. ఖచ్చితంగా దాన్ని అమలు పరుస్తామని నిర్మోహమాటంగా కూడా చెప్పడం జరిగింది. ఇక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అడిగిన ప్రశ్నలకి, మహిళలు ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ కానీ, మా భార్య కానీ, మా కుటుంబానికి ఉన్నటువంటి కంపెనీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు మాకు మహిళా దినోత్సవమే అని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, మా నాన్న అరెస్ట్ అయినప్పుడు మేము కొంత కుంగుబాటుకి గురయ్యాము. మా భార్య నాతో ఎంతో సేవ చేసినటువంటి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తిని ఇలా అరెస్ట్ చేశారు, మనకి ఈ రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించడం జరిగింది. అదే రోజు రాత్రి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో దాదాపు 45,000 మంది ఐటీ ఎంప్లాయీస్ బయటకు వచ్చి సంఘీభావం చేసి ధర్నా చేయడం జరిగింది. ఎప్పుడైతే అది జరిగిందో నేను వెంటనే మా జీవితాన్ని రాజకీయానికి అంకితం చేయాలి, రాజకీయానికి అంకితం చేయాలి, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అని అన్ని విధాలుగా కూడా సమర్థవంతంగా సమాధానాలు చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారిని అనేక రకాలుగా విమర్శించే వారికి ఈ ఇంటర్వ్యూ ఒక్కటే సమాధానం, దీన్ని చూసే తెలుసుకోవాలి. ఇదే కాదు, ఇంతకుముందు కూడా అనేక రకాల ఇంటర్వ్యూలు కూడా ఎక్కడా కూడా తొనకుండా బెనకుండా నిర్మోహమాటంగా ఆన్ స్పాట్లో వెంటనే సమాధానం చెప్పేటటువంటి స్థితిలో లోకేష్ బాబు గారు ఉన్నారు. కానీ లోకేష్ బాబును విమర్శించే వాళ్ళు ఆ విధంగా సమర్థవంతంగా ఎప్పుడైనా విలేకరుల మీటింగ్ పెట్టడం కానీ, ఒక డిబేట్లో కానీ పాల్గొన్నారా లేదనేది కూడా ఆలోచించుకోవాలి. మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా, ఎంతలా క్రిటికల్ క్వశ్చన్స్ అడిగినా కూడా దానికి వెంటనే సమాధానం చెప్పగలిగేటటువంటి స్థాయి ఈరోజు లోకేష్ బాబు గారికి ఉంది. నేను ఎంతో కష్టమైనటువంటి విద్యాశాఖను తీసుకున్నాను. ఎందుకు విద్యాశాఖను తీసుకున్నానంటే, రాష్ట్రంలో విద్యను సమూల ప్రక్షాళన చేయాలి, విద్యను మంచి గాడిలో పెట్టాలి, స్కూల్స్లో ప్రక్షాళన చేసి సమర్థవంతంగా విద్యార్థులకి విద్యను అందించే విధంగా పనిచేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇది ఈ వీడియోలోని ముఖ్య అంశాలు. మరియు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.